ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమాస్వరూపివైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ప్రేమను వెల్లడిపరచుచు నేటి దినము వరకు నాయన మమ్ములను ఈ రీతిగా ఐక్యపరిచిన విధానముకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెదకాకాని గ్రామములో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘం అయ్యా, వారి యొక్క ఆశను మీరు ఎరిగి, వారు ఆశించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా, నిరీక్షించిన రీతిగా మీ చిత్తమును బట్టి నాయన 3 దినముల ఈ యొక్క సువార్త సభల కొరకై సిద్ధపరచగా, ఈ మొదటి కూడికలో ఈ మొదటి దినమందు మేముండటానికి మరి నీ దాసులను, మరి ఈ రీతిగా సంఘమును, ప్రియులను, సేవకులను, పెద్దలను, ఆయా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారందరిని బట్టి కూడా మీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. స్థానిక నిసి ప్రార్థనా మందిరం ఏర్పాటు, మిస్పా ప్రార్థనా మందిరపు ఏర్పాటులో భాగమైన ఈ కూడికలో, ఈ మొదటి కూడికలో మీరు సహాయమును చేయమని వేడుకుంటున్నాం. ఇంతదనుక చక్కని పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించారు అయా. కీర్తనల ద్వారా మీరు మహిమ పొందారు. తిరిగి నీ దాసుని పక్షముగా నిలిచి నీ మాట మాకు అందించుచుండగా మీ వాక్కును పంపండి, మీ దాసును బలపరచండి, అవసరమైన ప్రతి మాట మా కొరకు సిద్ధపరచండి అయా. చక్కగా మీరు వాడుకొనగలదురని, అలాగే నిలిచి పనిచేస్తున్న మా ప్రియులు కృపా బ్రదర్ని బట్టి అయా, వారికి ఇచ్చినటువంటి నాయన సతీమణి బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి మీ కృపకు అప్పగిస్తున్నాం. బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ చక్కటి సమయాన్ని ఈ దాసుని కొరకై సిద్ధపరచుచుండగా మహిమ మీరు తెచ్చుకొని మాకు మేలును అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, వినపడుతుందా మీకు? చెప్పిన ప్రార్థన విన్నారా? కనీసం నోరు అన్న తెరిచి కొద్దిగా ఒక మాట ఆమెన్ అని చెప్పలేకపోతా ఉన్నారు. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఏందో చేతులు కనపడుతుంది, నోటి నుంచి మాట రావట్లా. కనపడాలి, వినపడాలి. వందనాలు చెబితే ఎలా ఉండాలి చెప్పరే? వందనాలు చెబితే ఎలా ఉండాలి? కనపడాలి. కొంతమంది వినపడితే కనపడవు, కనపడితే వినపడవు. అది దైవికమైనటువంటి విధానం కాదు. చక్కగా మరి చెప్పండి ఇంకొకసారి, చక్కగా మీ అందరికీ సభల పక్షముగా, స్థానిక సంఘ పక్షముగా, మరి దేవుని సేవకుల పక్షముగా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నా. ఏందో సౌండ్ వినపడుతుందా? రైట్, చాలా సంతోషం. చవన బిడ్డలు బాగున్నారు, చక్కగా పిల్లలు సంతోషంగా ఉన్నా. మొదటి కూడిక ప్రభు మహిమార్థమై చక్కగా జరుగులాగున మరి నాకు ప్రార్థించడానికి ఇచ్చినటువంటి బ్రదరు సమయాన్ని బట్టి, అధ్యక్షులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలి నమ్మకమైన మా దేవ, జీవము గల మా దేవ, జీవాధిపతి, గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, ప్రభులలో వేలుపులలో మీ అంటి వారు లేనందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రకటించి ప్రార్థించిన విధంగా పెదకాకాని గ్రామంలో ప్రభా, ఒడ్డెరే కాలనీలో దేవా మిస్పా ప్రార్థనా మందిరాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము. సంఘములో ప్రభా మీరు నిలువ పెట్టుకొని దేవా మీ యొక్క దాసులు కృపని ప్రభువా మీ వాక్యంలో మీరు వాడుకొంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి యొక్క 3 దినాలు సభలు ఏర్పాటు చేస్తుండగా ఈ యొక్క సభలు మీకు మహిమార్థముగా మీ చిత్తానుసారంగా జరగడానికి మీరు సహాయం చేయండి. మీ యొక్క దాసులు డేవిడ్ రాజు గారిని ప్రభువా మీరు తీసుకుని వచ్చారు దేవా. మరి రత్నాగారిని గారిని కూడా తీసుకొని రావాలి. డేవిడ్ లివింగ్స్టన్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము దేవా. ప్రేమానందం గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క దాసుల్ని ప్రభువా మీరు నడిపించడానికి మీరు సహాయం చేయండి. ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మేము ప్రార్థన చేస్తుండగా దేవా నా తండ్రి, పగలో వినదెబ్బగైనను, రాత్రి వెన్నెల దెబ్బగైనను ఏ అపాయము తగలగా బిడ్డలందరినీ కూడా మీ యొక్క కృపలో, మీ యొక్క భద్రతలో మీరు కాచి కాపాడండి దేవ. యొక్క పిండేల కింద ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎలాంటి అలసట ఏమీ లేకుండా ప్రభువా మీ యొక్క దాసులు ప్రకటిస్తున్నటువంటి సత్య సువార్త వాక్యాన్ని విని దేవా నా తండ్రి ఆత్మీయ మేలు పొందడానికి మీరు సహాయం చేయడం మేము అడుగుతున్నాం ప్రభువా. అన్యుల మధ్యన ఉన్నప్పటికీ కూడా ప్రభువా
మీ యొక్క వాక్యాన్ని ప్రభువా ఎలాగో ప్రకటించాలో దేవా నా తండ్రి, విడుస్తున్నటువంటి బిడ్డలు కూడా ఎలాగో వినాలో దేవా నా తండ్రి, వారు గ్రహించడానికి పంచే జ్ఞానమును, ఆలోచనని, తెలివితేటల్ని మీరు అనుగ్రహించండి. మీ కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభా సంఘంలో నిలబడి పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని బట్టి కూడా ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవ మరి రాజశేఖర్ని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశ్రయించండి. పాటలు పాడుతున్నటువంటి మీ యొక్క బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవ మరి వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలను కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నా తండ్రి యొక్క కూడికలు ఆది నుంచి అంతవరకు కూడా మీరే సక్రమంగా మర్యాదగా జరిగింపజేసి మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని అడుగుచు మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో. ప్రార్థించిన సహోదరులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కొంచెం ముందుకు సర్దు కూర్చోండి, వెనక వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ప్రార్థించి ఎదురు చూసిన రీతిగా దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఏలూరు జిల్లాలోని అచ్యుతాపురంలో నిలిచి దేవుని సేవ చేస్తున్న డేవిడ్ రాజు అన్న గారు మన మధ్య ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అస్సాంలో అన్నని కలుసుకోవటం జరిగింది. అదే రీతిగా అన్న అస్సాం రాష్ట్రాల్లో, అదే రీతిగా గుజరాత్ రాష్ట్రాల్లో తిరుగుతూ ఆడ సువార్త ప్రకటిస్తూ అక్కడున్న సహోదరులని ప్రోత్సాహపరుస్తున్న దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. మనమందరం కూడా పిల్లలు అటు ఇటు తిరగకుండా వారు చెప్పే మాటలను శ్రద్ధగా విని మన ఆత్మీయ జీవితాల్లో మేలు పొందవలసిందిగా ప్రభు నామంలో కోరుతున్నాం. ఈ సమయాన్ని అన్నకప్ప చెప్తాం. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఈ దినం మీ మధ్యలో నిలబడటానికి ప్రభు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ప్రేమతో ఆహ్వానించిన ప్రియన్న కృపన్న గారికి, అలాగే వీరికి నన్ను పరిచయం చేసినటువంటి రత్నాకర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో తమ్ముడు శేఖర్ గారిని ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం అస్సాము వెళ్ళినప్పుడు అక్కడ తమ్ముడిని చూడడం జరిగింది. వాస్తవానికి నేను గుర్తుపట్టలేదు, తమ్ముడే గుర్తుపట్టి మీరు అస్సాం వచ్చారు కదన్నా, అక్కడ మనం కలుసుకున్నామని చెప్పాడు. చాలా సంతోషం. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియగు దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారిలో ప్రేమించి మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, మరి పెదకా కాలనీలో, ఒడరి కాలనీలో మీరు ఏర్పాటు చేసుకున్న జీవము గల దేవుని సంఘమును బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడ నిలిచి పనిచేస్తున్న నీ దాసుని బట్టి, కుటుంబాన్ని బట్టి,
ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్థానిక సంఘమును బట్టి, పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, విశ్వాసులను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ 3 దినాల కూడికల కొరకై అనేక దినాల నుంచి ప్రార్థిస్తూ నిరీక్షిస్తూ వచ్చారు. మరి ఈ దినం ప్రభువా ఈ కూడికను ప్రారంభించడానికి మీరు సహాయం చేసినందుకే స్తోత్రాలు. ప్రభువా చదవబడిన లేఖనాలు మా కొరకు ఆశీర్వదించండి. మాకు అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకోనండి. నిలువబడిన నేను బలహీనుడును, ఎన్నిక లేనివాడను, నిష్ప్రయోజకుడును. నన్ను మరుగు చేసి మీ తలంపులతో నింపి మీ చిత్త ప్రకారం వాడుకొని మహిమ పొందుమని మా మంచి బోధకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున సహాయమునకే వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసినటువంటి ఈ పత్రిక చాలా శ్రేష్టమైనటువంటి పత్రిక. ఈ పత్రిక హృదయాన్ని కదిలించే పత్రిక అని మార్క్ ఏ కోప్లాండ్ అనేటువంటి భక్తుడు వ్రాశాడు. ఈ పత్రిక పౌలు యొక్క హృదయములోని ఒక కిటికీ వంటిది అని, అంటే ఆ సంఘం మీద పౌలుకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆ సంఘం పట్ల పౌలుకి ఉన్నటువంటి బాధ్యత, వీటన్నిటిని బట్టి ఈ పత్రికను ఏమన్నారంటే పౌలు యొక్క హృదయంలోని ఒక కిటికీ లాంటిది అని చెప్పారు. ఈ పత్రికలో మనకి అతి ప్రాముఖ్యంగా కనబడేటువంటి విషయం ఏంటంటే సంతోషము లేక ఆనందము అనేటువంటి మాట మనకి పదే పదే కనబడుతూ ఉంది. ప్రతి అధ్యాయంలో కూడా ఈ ఆనందం, సంతోషం అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాల్లో కూడా ఈ సంతోషం అనేటువంటి మాటని మనం చూడగలుగుతాం. ప్రియులరా, ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు ఆయన ప్రారంభిస్తూ మొదటి అధ్యాయం 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది అని రాశాడు. ఇంగ్లీష్లో పరిశుద్ధులు అనే మాట సెయింట్స్ అనేటువంటి పదం ఉపయోగించబడింది ఇంగ్లీష్ బైబిల్లో. దాసుడు అనే మాటకి సర్వెంట్ అనే పదం ఉపయోగించబడింది ఇంగ్లీష్ బైబిల్లో. పౌలు ఆ సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆ సంఘాన్ని ఎంత గౌరవిస్తున్నాడో, పౌలు యొక్క హృదయంలో ఆ సంఘానికి ఎంత గొప్ప స్థానం ఉందో అనడానికి వారిని పరిశుద్ధులుగా చెప్పాడు. తనని దాసునిగా పరిచయం చేసుకుంటున్నాడు. సాధారణంగా ఒక దైవజనుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కంటే యోగ్యునిగా లేక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా,
గొప్ప వ్యక్తిగా కనపరుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు, ఏ దైవజనుడైనా కానీ, సేవకుడైనా కానీ. కానీ ఇక్కడ పౌలు తనను తాను దాసునిగా చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే పౌలు తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో అనేది ఇక్కడ మనకి అర్థమవుతోంది. ఒక సేవకునిగా ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో అనేది పౌలు యొక్క జీవితం మనకు అర్థమవుతోంది. అంత మాత్రమే కాకుండా 2వ అధ్యాయంలో యేసుక్రీస్తుని దాసునిగా చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు అని యేసుక్రీస్తు యొక్క దీనత్వాన్ని గురించి చెబుతున్నాడు. ఆయనని దీనునిగా చూపించినప్పుడు, ఆయనని దాసునిగా చూపించినప్పుడు పౌలు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆ సంఘానికి పరిచయం చేసుకోవడం పౌలుకి అంతగా ఇష్టం లేదు. మనం కూడా మన జీవితాల్లో మన ప్రభువును మనం హెచ్చించాలి, మనల్ని మనం తగ్గించుకోవడం అనేది మన జీవితాల్లో నేర్చుకోవాలి అనేది ఈ పత్రిక ద్వారా అపోస్తులైనటువంటి పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా ఆర్థికంగానా, ఉద్యోగపరంగానా, లేకపోతే ఇంకా సామాజిక పరంగానా రకరకాలుగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాల్లో మనం ఉండొచ్చు. కానీ మనము దేవునికి దాసులము అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అదే ఇక్కడ పౌలు ఉద్దేశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దాసులైన పౌలును, తిమోతియును అని చెప్తా ఉన్నాడు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వారు తమను దాసులుగా చెప్పుకున్నారు. వారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి, వారు తమను తాము దాసులుగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకున్నట్టుగా కొంతమంది వ్యక్తులను మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. వారే దాసులు అని చెప్పుకోవడానికి ఇష్టపడితే, మరి నీవు నేను ఇంకెంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనము దాసులమని ఎరిగి, ఆయన దాసులమని ఎరిగి ఆయనకి లోబడి జీవించటం మన జీవితాల్లో మనకు ఆశీర్వాదం. చాలాసార్లు మనల్ని మనం హెచ్చించుకొని, చాలాసార్లు మనల్ని మనం ఘనపరుచుకొని, చాలాసార్లు మన గుర్తింపు సంఘంలో కనబడలేదని, కొన్నిసార్లు సంఘంలో కూడా కొంత గలిబిలి తీసుకుని వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఆయా స్థలాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ పౌలు తన జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తో మనకు తెలుసు. కానీ ఈ పత్రికలో తనను తాను దాసునిగా చెప్పుకుంటున్నాడు. రోమా పత్రికలో కూడా ఆయన తనను దాసునిగా చెప్పుకుంటాడు. మొదటి అధ్యాయంలోనే మొదటి వచనాల్లో రోమ పత్రికలో కూడా తనను తాను దాసునిగా చెప్పుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆ పత్రికలో ప్రతి మానవుడు కూడా పాపానికి దాసుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఒకప్పుడు పాపానికి దాసులం, పాపం నుంచి విడిపించబడి నీతికి దాసులమయ్యాము అని అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్న సంఘానికి వ్రాస్తూ చెప్తున్నాడు. కాబట్టి మనము దాసులము అని మనం గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దాసులను మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆదికాండం 18వ అధ్యాయము 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, ఇప్పుడు నీ దాసుని
దాటిపోవద్దు అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. అంటే అక్కడ దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు, తనను తాను తగ్గించుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. అబ్రహాం ఏమీ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన ఏమీ సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అని మనం చదువుతున్నాం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అని మనం చదువుతున్నాం. ఆయనకు వెండి ఉంది, ఆయనకు బంగారం ఉంది, ఆయనకి ధనం ఉంది అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. అలాంటి వ్యక్తి ప్రియులరా దేవునితో అంటున్నాడు, నీ దాసుని అంటున్నాడు. మరి అబ్రహామే అంత తగ్గించుకుంటే, అబ్రహాంతో పోల్చుకుంటే నీ ధనం ఎంత, నా ధనం ఎంత, నీ దగ్గర ఉన్న వెండి బంగారాలు ఎంత, నా దగ్గర ఉన్న వెండి బంగారాలు ఎంత? ఆలోచించండి. అబ్రహాం అంటున్నాడు, నీ దాసుని, నీ దాసుని అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనము దాసులము అనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది దాసులు అబ్రహాముకి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎంతమంది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు. అబ్రహాము ఇంటిలో 318 మంది దాసులు ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులరా, అలాంటి గొప్ప యజమాని, 318 మంది దాసులని కలిగినటువంటి యజమాని అంటున్నాడు, ప్రభువా నాకు దాసులు ఉన్నారు, 318 మంది నాకు దాసులు ఉన్నారు, నేను వారికి యజమానిని, కానీ నా యజమానివి నీవే అన్నట్టుగా దేవుని దగ్గర తన యొక్క దాసత్వాన్ని ఒప్పుకుంటున్నట్టుగా, నేను నీ దాసుణ్ణే, నాకు దాసులు ఉన్నారు, కానీ నేను మాత్రం ఎవరిని? నీ దాసుడిని అని అబ్రహాము చెబుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులరా, ఇంకా మనం చూస్తే అబ్రహాము జీవితంలో 14వ అధ్యాయంలోనే 14 నుంచి 17 వచనాలు మనం చదివితే గనక, ఆయన అక్కడ సొదొమ రాజులను ఓడించినట్టుగా మనము చదువుతామండి. 17వ వచనంలో మనం చదివితే, అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చేను అని మనం చదువుతున్నాం. ఆయన రాజులను ఓడించినవాడు. రాజులను ఓడిస్తే గెలిచిన వారికి ఓడిన వారు ఏమవుతారు? దాసులు అవ్వాలి కదండి. గెలిచిన వారికి ఓడిన వారు ఏమవ్వాలి? దాసులు అవ్వాలి. రాజులనే దాసులుగా చేసుకున్నటువంటి అబ్రహాము ఇప్పుడు దేవునితో ఏమంటున్నాడు? నేను నీ దాసుడను అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని మనం గ్రహించి, మనము దాసులమని గ్రహించి దేవుని సన్నిధిలో దీనులమై జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగూ తగ్గించుకున్నటువంటి అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎరుగుదము. ఇంకా రెండవ వ్యక్తిని మనం చూస్తే గనక
నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనము మనం చదివితే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా అని మనం చదువుతున్నాం. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషే అంటున్నాడు, దేవా నేను నీ దాసుడను అంటున్నాడు. నేను నీ దాసుడను అంటున్నాడు. మోషే జీవితంలో 40 సంవత్సరాలు మనం చూస్తాం. మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో ఉన్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ప్రియులరా, అలాంటి మోషే అక్కడ ఆయన ఏం చేశాడు అంటే, అపోస్తుల కార్యముల గ్రంథము ఆ 40 సంవత్సరాల్లో మోషే ఏం చేశాడు అనేది స్టెఫను తన ప్రసంగంలో అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో మోషేను గురించి ఆయన చెబుతున్నాడు. 22వ వచనం 22వ వచనంలో 7వ అధ్యాయము 22వ వచనంలో, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అని మనం చదువుతున్నాం. మోషే ఆయన ప్రవీణుడు అని మనం చదువుతున్నాం. ఆయన మాటలలో ప్రవీణుడు, ఆయన కార్యాలలో ప్రవీణుడు, ఆయన సకల విద్యలను అభ్యసించాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. మనకి ఒక విద్య తెలిస్తేనే మనల్ని ఎవరు పట్టుకోలేరు. అబ్బో అసలు నా అంతట వాడు లేడు అని, నేను ఎందులో తక్కువ, అసలు నాకంత ఎక్కువ తెలిసినవాడు ఎవడున్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారండి. కానీ ఇక్కడ మోషేని మనం చూస్తే కనుక మోషే సకల విద్యలు అభ్యసించాడు. నైపుణ్యం కలిగినవాడు, ప్రావీణ్యం కలిగినవాడు. కార్యాలలోన, మాటలలోన, విద్యలలోన ఎన్ని రకాలైనటువంటి విద్యలు ఆయన నేర్చుకున్నాడో, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు నేర్చుకున్నట్టుగా మనం దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రియులరా, అలాంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడని అంటే, నేను నీ దాసుడను అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను నీ దాసుడను. నీ విద్య, నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీ ప్రావీణ్యం, ప్రియులరా, దేవుని దగ్గర పనికిరావు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. నీకెన్ని విద్యలు వచ్చినా, నువ్వెంత ప్రావీణుడివైనా, నువ్వెంత మాట నేర్పరివైనా, నువ్వెన్ని కార్యాలు చక్కబెట్టగలిగినటువంటి నైపుణ్యం నీ దగ్గర ఉన్నా కానీ నీవు దేవుని దగ్గర ఎవరు? నువ్వు దాసుడవే. నువ్వు దాసుడు. ఇన్ని విద్యలు వచ్చిన వాడి దగ్గర ఎంతోమంది నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారండి. కానీ అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని దగ్గర అంటున్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో, నేనెవరిని? నీ దాసుని అంటున్నాడు. నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చదివితే, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనంలో, పదో అధ్యాయము 28వ వచనంలో, అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకుని యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే అని వ్రాయబడింది. ఎవరికి దాసుడు?
ఈయన ఫరోకి దాసుడు కాదు. ఈయన ఎవరికి దాసుడు? ఈయన దేవుని దాసుడు అని చాలా తేటగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా, అదే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ కూడా వ్రాయబడింది, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపను ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే అని మనం చదువుతున్నాం. నీ దాసుడైన మోషే. మోషే ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు అని దైవ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మన తెలివి, మన మన మనమన్నీ, మన విద్యలు, మన నైపుణ్యం, మన ప్రావీణ్యం అన్నీ ప్రక్కన పెట్టి మనము దేవుని దాసులము అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తే మన జీవితాల్లో మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఎప్పుడైతే నేను దాసుడను అని అన్నాడో, దేవుడు అన్నాడు, నువ్వు దాసుడవు కాదు, నువ్వు నాయకుడుగా ఉండాలి అన్నాడు. నువ్వు దాసుడువు కాదు, నువ్వు ఎలా ఉండాలి? నువ్వు నాయకుడిగా ఉండాలి అని ఇశ్రాయేలు ప్రజలకు ఆయనను నాయకునిగా ఆయన ఏర్పాటు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వదిగా ఒక వ్యక్తి దాసుడైన అబ్రహాము, రెండవ వ్యక్తి దాసుడైన మోషే, మూడవ వ్యక్తిని మనం చూస్తున్నాము దాసుడైన యెహోషువ. చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే గనక, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను అని మనం చదువుతున్నాం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక కత్తి చేతబట్టుకుని కత్తి దూసినటువంటి ఒక వ్యక్తి ఆయన ఎదుట నిలబడినప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, నీవు మా పక్షమున ఉన్నవాడువా లేకపోతే మా విరోధుల పక్షము వాడువా అంటే ఆయన అన్నాడు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అన్నాడు. వెంటనే యెహోషువ ఏమంటున్నాడు, నీ దాసునికి నీవేమి సెలవివ్వాలనుకుంటున్నావు అని ఆయన అడుగుతున్నాడు. ప్రియులారా, ఆయన ప్రభు అని గ్రహించాడు, ఆయన దేవుడు అని గ్రహించాడు. ఆ గ్రహించినటువంటి యెహోషువ ఆయనతో మాట్లాడుతున్నాడు, నీ దాసుని నేను ఎవరిని? నేను నీ దాసుని అంటున్నాడు. ప్రియులరా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 29వ వచనంలో మనం చదివితే, ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ. ఎవరండినా? యెహోవా దాసుడు అని మనం చదువుతున్నాం. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆయన నేను దాసుడను అని చెప్పాడు ప్రారంభంలో. ముగింపులో యెహోషువ గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా దాసుడైన యెహోషువ చనిపోయాడు అని మనం చదువుతున్నాం. ఆయన దాసునిగానే చనిపోయాడు యెహోషువ. యెరికోను జయించాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం, యెరికోను జయించినటువంటి వాడు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే 31 మంది రాజులను జయించాడు. ఒకరిద్దరిని కాదు, 31 మంది రాజులను జయించాడండి యెహోషువ. ఎంత పరాక్రమశాలి!
అలాంటి ఆయనకున్నటువంటి వాగ్దానం ఏంటి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు చెప్పిన మాట ఏంటి? నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక యుండును అని దేవుడు చెప్పాడు. ఇలాంటి వ్యక్తి ప్రియులరా ఎరుకోను జయించాడు, హాయిని జయించాడు, 31 మంది రాజులను ఓడించినటువంటి వాడు, ఇశ్రాయేలు ప్రజలను విజయ పదములో నడిపించినటువంటి వాడు. అలాంటి యెహోషువ అంతమంది రాజులను జయించాడంటే ఆయనకి ఎంత గొప్ప పేరు, ఆయనకి ఎంత గొప్ప కీర్తి ప్రియులరా. మనం చదువుతాం యెహోషువ గ్రంథంలోనే ఆయన కీర్తి, యెహోషువ కీర్తి వ్యాపించింది అని యెహోషువ గ్రంథంలో యెహోషువను గురించి చెప్పబడింది. అలాంటి వ్యక్తి, అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి, కీర్తి గడించినటువంటి వ్యక్తి ఆయన ఎలా చనిపోయాడు? యెహోవా దాసునిగా చనిపోయాడు. నేనేదో గొప్ప నాయకుడిని, నేను ఒక గొప్ప పరాక్రమశాలిని అని అనిపించుకోవడం కంటే దేవుని దాసునిగా పిలిపించుకోవడం, దేవుని దాసునిగా తన జీవితాన్ని ముగించడానికి ఇష్టపడినటువంటి యెహోషువ. ఈ విషయాలు మనం గ్రహించాలి, మనం గమనించాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఒకటి దాసుడైన అబ్రహాము, రెండవది దాసుడైన మోషే, మూడవది దాసుడైన యెహోషువ, నాలుగవదిగా మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గనక దాసుడైన దావీదు అని మనం చదువుతున్నాం. దాసుడైన దావీదు చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదివితే గనక దావీదు ఆయన లోపల ప్రవేశించాడు, దేవుని సన్నిధిని కూర్చున్నాడు. కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఆయన గొప్ప రాజు, ఆయన గొల్యాతును జయించినటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతూ ఉంటే, రాజైన సౌలుతో సహా భయపడుతూ ఉంటే ప్రియులరా, ఆయన దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి గొల్యాతును జయించి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని అందించినటువంటి వాడు. ఆ కారణాన ఆయన ఏమయ్యాడు అంటే, సమూయేలు 1వ గ్రంథం 18వ అధ్యాయము, సమూయేలు 1వ గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనంలో మనం చదివితే, ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడు ఎల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే బహు ప్రసిద్ధికెక్కేను అని మనం చదువుతున్నాం. దావీదు బహు ప్రసిద్ధికెక్కినటువంటి వాడు అని మనం చదువుతున్నాం. బహు ప్రసిద్ధికెక్కాడు, పేరు పొందాడు. ఎక్కడ చూసినా 12 గోత్రాల్లో ఎవరు మాట్లాడుకున్నా కానీ దావీదును గురించి మాట్లాడుకుంటున్నారు. శత్రువులు మాట్లాడుకున్నా దావీదును గురించి మాట్లాడుకుంటున్నారు. అంత ప్రసిద్ధికెక్కినటువంటి దావీదు తర్వాత మనం చూస్తే గనక సమూయేలు 1వ గ్రంథము 23వ అధ్యాయము, సమూయేలు 1వ గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివితే, 22వ వచనంలో, మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతన్ని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకునుడి, అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడు.
బహుయుక్తి కలిగిన వాడు, బహు వివేకము కలిగినటువంటి వాడు అని దావీదును గురించి 18:30లో మనం చదువుకున్నాం వివేకం కలిగిన వాడని. 23:22లో మనం చదువుతున్నాం ఆయన బహుయుక్తి కలిగిన వాడు అని చదువుతున్నాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయంలో మనం చదివితే 3వ అధ్యాయము 1వ వచనంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలేను అని మనం చదువుతున్నాం. అంతకంతకు ప్రబలినవాడు, అంతకంతకు విస్తరించినటువంటి వాడు, అంతకంతకు వ్యాపించినవాడు, అంతకంతకు వర్ధిల్లినటువంటి వాడు. ఆయన రాజయ్యాడు అని మనం చదువుతాం. ప్రియులరా, ఆయన రాజయ్యాడు, గొప్ప రాజు అయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఆయనకు పట్టాభిషేకం జరిగింది అని మనం చదువుతూ ఉంటాం. ఆయన రాజయ్యాడండి ప్రియులరా. రాజు అయినటువంటి దావీదు, గొప్ప యుద్ధాలు జరిగించినటువంటి దావీదు, ఆయన గొప్ప రాజుగా పిలువబడుతున్నటువంటి దావీదు తన లోపల ప్రవేశించి, ఇంటి లోపల ప్రవేశించి దేవుని సన్నిధిని కూర్చుండి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే 20వ వచనం చదువుకుందాం. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు అంటున్నాడు. రాజుగా లోపల ప్రవేశించాడు. లోపల ఎలా ప్రవేశించాడు? దేవుని సన్నిధిలోనికి ఎలా ప్రవేశించాడు? ఏ హోదాలో ప్రవేశించాడు? ఒక రాజుగా ఆయన లోపల ప్రవేశించాడు. ఆయన హోదా రాజు. కానీ దేవుని దగ్గర ఏమంటున్నాడు? నీ దాసుడను అంటున్నాడు. ప్రభువా, నేను ఇశ్రాయేలీలకే రాజుని, నేను ఇశ్రాయేలీలకే రాజుని, కానీ నీవు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదివితే కనుక 19వ అధ్యాయము, క్షమించండి, 19వ అధ్యాయము మనం చదివితే 15వ వచనంలో మనం చదివితే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు నీవు దేవుడవు అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రాజులకు రాజు మాత్రమే కాదు, సకల రాజ్యములకు ఆయన దేవుడు, ఆయన అధిపతి, ఆయన అధికారి అని దావీదు గుర్తించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దావీదు ఒక రాజుగా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి దేవునితో తనను తాను ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నేనెవరిని? నేను నీ దాసుని అని. ఈ అధ్యాయంలో మనం చదివితే 7వ అధ్యాయం 18 నుంచి 29 వచనాల వరకు మనం చదివితే గనక దాదాపుగా 7 సార్లు దావీదు తనను తాను దాసునిగా దేవునితో చెప్పుకుంటున్నాడు. 7 సార్లు ఆ మాట వ్రాయబడింది. 20వ వచనంలో నీ దాసుడు అనుంది, 21వ వచనంలో నీ దాసుడు అనుంది, 25వ వచనంలో నీ దాసుడు అనుంది, 26వ వచనంలో నీ దాసుడు అనుంది, 27వ వచనంలో నీ దాసుడు అని 2 సార్లు వ్రాయబడింది. 29వ వచనంలో నీ దాసుడు అని. ప్రియులరా, ఇన్నిసార్లు దేవుని సన్నిధిలో దావీదు తనను తాను తగ్గించుకొని, తను రాజైనప్పటికీ కూడా, ఆయనకి అనేక మంది దాసులు ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనకి అర్థమవుతూ ఉందండి ప్రియుల.
మరొక వ్యక్తిని మనం చూస్తే గనక, మనం చూస్తే 5వ వ్యక్తిని మనం చూస్తే దాసుడైన సొలొమోను. చూడండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే గనక, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అన్నాడు. సొలొమోను దేవుని సన్నిధిలో ఆయన కూడా రాజే, కానీ దేవుని సన్నిధిలో తనను తాను ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నీ దాసుడను అని చెప్పుకుంటున్నాడు. ప్రియులరా, సొలొమోనును గురించి మనం చూస్తే కనుక, సొలొమోను నేను నీ దాసుడను, నేను నీ దాసుడను, నేను నీ దాసుడను అంటున్నాడు. సొలొమోనుకున్న ఆధిక్యతలు మనం చూస్తే, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయేను అని మనం చదువుతున్నాం. ఆయన భూరాజులందరికంటే అధికుడు. ఆయన జ్ఞానములోన ఐశ్వర్యములోన ఆయన అధికుడు అని మనం చదువుతున్నాం. అంత మాత్రమే కాదు, 23వ వచనంలో మనం చదివితే, దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ ఆయన ముఖదర్శనము చేయగోరిరి. భూరాజులందరి చేత దర్శింపబడుతున్నటువంటి వ్యక్తి సొలొమోను. ఐశ్వర్యములో ఆయన కంటే అధికుడు లేడు, జ్ఞానములో ఆయన కంటే అధికుడు లేడు. మనుషులలో మామూలు సామాన్యమైన వ్యక్తులలో లేరు, రాజులలో లేరు. అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి. ప్రియులరా, ఏమంటున్నాడు అంటే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే, ఆయన ఒక గొప్ప మందిరాన్ని నిర్మించి ఆయన ప్రార్థన చేస్తూ దేవునితో చెప్తున్నాడు. 8వ అధ్యాయము 28వ వచనంలో, అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడను అని దేవునితో చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎంత అధికుడైనా కానీ దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకున్నాడో మనం సొలొమోనును గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా 6వదిగా మనం చూస్తే, ఇప్పుడు మనం చదువుకున్నాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడో మనం చూస్తున్నాము. నేను దేవుని దాసుని, క్రీస్తు యేసు దాసుని అంటున్నాడు. ఇదే పత్రికలో ఆయనకున్నటువంటి ఆధిక్యతలు కూడా చెప్పాడు. 1వ అధ్యాయంలో నేను దాసుడను అని అన్నాడు. 3వ అధ్యాయంలో ఆయనకు కలిగినటువంటి ఆధిక్యతలు చెప్తా ఉన్నాడు. ఆయనకున్న ఆధిక్యతలు మనం చూస్తే 3వ అధ్యాయంలో, 3వ అధ్యాయము 5వ వచనంలో, 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిచయుడనై అంటున్నాడు.
ప్రియులరా, ఆయన జీవితంలో తనకున్నటువంటి ఆధిక్యతలు వాటిని గురించి చెప్తున్నాడు. పౌలు చాలా జ్ఞాని, చాలా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాడు. గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రం అంతటినీ నేర్చుకున్నటువంటి వాడు. నాకున్న యోగ్యతలు నాకు ఎన్నో యోగ్యతలు ఉన్నాయి అని ఆ పౌలు గారే ఆయన చెప్తూ ఉన్నాడు. నేను అతిశయపడవలసి వస్తే చాలా సంగతులు ఉన్నాయి నేను చెప్పడానికి అని చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి, ప్రభువుని ముఖాముఖిగా చూచినటువంటి వ్యక్తి, దేవుని చేత ప్రియులరా దర్శించబడినటువంటి వ్యక్తి, దేవుని చేత పరిచర్య అప్పగించబడినటువంటి వ్యక్తి, నేను లేసమాత్రమైనను తక్కువ వాడను కాను అని చెప్పినటువంటి పౌలు, అపోస్తుల కంటే నేను లేసమాత్రమైనను తక్కువ వాడను కాను అని చెప్పినటువంటి వ్యక్తి ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు, నేనెవరిని? నేను క్రీస్తు యేసు దాసుడను అని చెప్తున్నాడు. మన యోగ్యతలు పక్కన పెడదాం, మన ఆధిక్యతలు పక్కన పెడదాం, మన అర్హతలు పక్కన పెడదాం, మనకున్న అధికారాన్ని పక్కన పెడదాం. ప్రియులరా, దేవుని సన్నిధిలో నీవు నేను దాసులము అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం గ్రహిద్దాం. క్వీన్ ఎలిజబెత్ రాణి ఒకరోజు మందిరానికి వెళ్ళిందంట ఆలస్యంగా. అప్పటికే కుర్చీలన్నీ నిండిపోయినాయి. ఆమె వెళ్ళేసరికి ఒక ఆమె లేచి, అమ్మగారు మీరు ఇక్కడ కూర్చోండి, నేను క్రింద కూర్చుంటాను అని ఆ రాణిగారితో ఆ విశ్వాసి చెప్తే, ఆ రాణిగారు అన్నారంట, అమ్మ నేను బయట రాణిని కానీ మందిరంలో మనం అందరం సమానమే అని చెప్పేదట. ఇలాంటి తగ్గింపు మనకుందా? కుర్చీ ఇవ్వకపోతే అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతాం మనమైతే. ఆమె మహారాణి, ఇంగ్లాండ్ దేశానికి రాణి. ఆమె తన జీవితంలో ఎంత తగ్గించుకుందో, ఎంత దీనత్వాన్ని ప్రదర్శించింది. నేను బయట రాణినే కానీ నేను లోపల దేవుని దాసురాలను అనే సత్యాన్ని గ్రహించినటువంటి ఇవాళ నీ ఆధిక్యతలు, నీ అర్హతలు, నీ యోగ్యతలు, నీకున్నవన్నీ నువ్వు పక్కన పెట్టు. నువ్వు దేవుని దాసుడవు అని గుర్తించు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. ఏడవదిగా మనం చూస్తే కనుక, ఏడవ విషయాన్ని మనం చూస్తే, దాసుడైన యేసుక్రీస్తు. దాసుడైన యేసుక్రీస్తు ప్రభు, మన ప్రభు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదివితే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను అని మనం చదువుతున్నాం. ప్రియులరా, ఆయన దేవుడు, ఆయన దాసుడయ్యాడు. ఆయన దేవుడు, ఆయన మానవుడయ్యాడు. దాసుడు ప్రియులరా ఆయన రాజవ్వాలి అని కోరుకుంటాడు, ఏ దాసుడైనా కానీ. ఒక దాసుడు తన స్థానం పెరగాలి అని కోరుకుంటాడు కానీ తన స్థాయిని తగ్గించుకోవడానికి ఎవరు ఇష్టపడరండి. ఒక దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక అటెండర్గా ఉన్నటువంటి వ్యక్తి తన పదవి ఉద్యోగంలో తన స్థితి పెరగాలనుకుంటాడా, తగ్గాలనుకుంటాడా? పెరగాలనుకుంటాడు. ఒక సాధారణమైనటువంటి ఉపాధ్యాయునిగా ప్రారంభించినటువంటి ఆయన నేను ఎప్పుడు హెచ్ఎంని అవుతానా అనుకుంటాడు, నేను ఎప్పుడు ప్రిన్సిపాల్ అవుతానా అనుకుంటాడు, నా స్థాయి ఎప్పుడు పెరిగిద్దా అని అనుకుంటాడు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తే గనక
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మనం చదువుతున్నాం. ఆ రాజు మన కొరకు దాసుడుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు అని, ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ప్రియ ప్రభువు తన పై వస్త్రాన్ని తీసి, తన అధికారాన్ని ప్రక్కన పెట్టి, తన ఆధిక్యతను ప్రక్కన పెట్టి, ప్రియులరా, ఆయన తన పై వస్త్రము తీసి, పై వస్త్రము అనేటువంటిది అధికారాన్ని తెలియజేస్తుంది. పై వస్త్రము అనేటువంటిది ఆధిక్యతను తెలియజేస్తుంది. పై వస్త్రము అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిని తెలియజేస్తుంది. ఆయన తన పై వస్త్రమును తీసివేసి ఒక దాసుడు చేయవలసినటువంటి పని చేస్తున్నాడు. యజమాని ఒక దాసుడు చేయవలసిన పని ఏం చేశాడు యేసుప్రభు వారు? శిష్యుల పాదాలు కడిగినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా శిష్యులు ఏం చేస్తారు? గురువు గారి పాదాలు కడుగుతారు. వాస్తవంగా మనం చూస్తే గురుదక్షిణ అంటే అదే కదా అది. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన దాసుని స్వరూపం. ఆయన దాసుని స్వరూపం. ఆయన శిష్యుల యొక్క పాదాలు కడగడానికి ఉపక్రమించినట్టుగా మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన దైవత్వాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. ఆయన అధికారాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. ఆయన పరలోకపు మహిమను, పరలోకపు సింహాసనాన్ని, పరలోకపు ఆధిక్యతను విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హి ఎంప్టాయిడ్ హిమ్సెల్ఫ్. తనను తాను ఖాళీ చేసుకున్నాడు. అని ఏమీ లేనివాడుగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు అని మనం చూస్తాం. ఆయన జననములో దాస్యత్వం మనం గ్రహిస్తాం. ఆయన జీవితంలో దాస్యత్వం మనం గమనిస్తున్నాం. ఆయన మరణములో దాస్యత్వం మనం చూస్తున్నాం. ఆయన సమాధి చేసినటువంటి విధానంలో కూడా ఆయన ఒక దాసుని స్థానములోనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన జన్మకు స్థలము దొరకలేదు. ఆయన నివసించడానికి స్థలము దొరకలేదు. ఆయనను సమాధి చేయడానికి ఆయనకి స్థలము లేదు. అరిమతయ యోసేపు యొక్క సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ చెబుతున్నాడు, నేను యేసుక్రీస్తు దాసుడను. నేనెవరిని? నేను యేసుక్రీస్తు దాసుడను అని చెప్తున్నాడు. కాబట్టి పౌలే అలా చెప్పగలిగినప్పుడు నీవు నేను కూడా నీ జీవితంలో, నా జీవితంలో ఆ గంభీరుడైనటువంటి దేవుని ముందు, ఆ గొప్పవాడైనటువంటి ప్రభువు ముందు మనము దాసులమని గ్రహించాలి. మనము దాసులమని ఎరగాలి. ఏ కోశాన హెచ్చించుకోవద్దు. చదువు ఉందా, విద్య ఉందా, ఉద్యోగం ఉందా, అధికారం ఉందా, స్థలాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, వెండి ఉందా, బంగారం ఉందా, వస్తువులు ఉన్నాయా, వాహనాలు ఉన్నాయా, నీ జీవితంలో నీకేమన్నా కానీ నీవు యేసుక్రీస్తు దాసుడు అనే సంగతి గ్రహించు. ఆయన పాదాల దగ్గరకు రా. ఆయన నిన్ను ప్రియులరా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేయడానికి ఆయన తన యోగ్యతలు, తన అర్హతలన్నీ విడిచిపెట్టుకున్నాడు. ఆయన దాసునిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన్ని దాసునిగా చూపించినటువంటి పౌలు తనను తాను దాసునిగా చెప్పుకుంటున్నట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం
ఏడుగురు వ్యక్తులను మనం చూసాం, ఏడుగురిని మనం చూసాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సహా దాసులుగా చెప్పబడ్డారు. నీవు నేను కూడా ఏదో గొప్పవారం అని అనిపించుకునే దానికంటే నేను నీ దాసుడను, నేను నీ దాసురాలను అని అనిపించుకునే దానికంటే గొప్ప అర్హత ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అలాగున ఆయన దాసులుగా పిలువబడదాం, ప్రభువుకి మహిమకరంగా జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయతో తలలు వంచండి, కన్నులు మూసుకునండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ద్వారా నైనా మీరు మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో అర్హతలు, యోగ్యతలు కలిగిన పౌలు తనను తాను ఎలాగో దాసునిగా చెప్పుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని కొంతమంది భక్తులు, వ్యక్తులునైనా మీ సన్నిధిలో దాసులమని ఎలా ఒప్పుకున్నారు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మా కొరకు దాసునిగా ఎలాగ దిగి వచ్చాడు. మీ లేఖనాల ద్వారా మాకు నేర్పించారు. మా జీవితంలో మేము కూడా మీ దాసులమని ఎరిగి మీ కొరకు నమ్మకంగా జీవిస్తూ మీకు మహిమ తేవడానికి సహాయపడండి. తదుపరి నిలిచి మాట్లాడవలసిన నీ దాసుని బలపరిచి వాడుకునమని, మహిమ పొందుమని క్రీస్తు సమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.